సో అలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ మన రమేష్ మన ఊరి వాడిని గట్టిగా ఆస్వాదించాను క్లాస్లో. అది కావాలి. డెఫినెట్గా మంచి కంటెంట్లు అయితే బాగుండే ప్రొడ్యూసర్ కావాలి. ఉన్నట్లయితే ఎరగదీస్తాడు. నిజంగా 100 కోట్లు సంపాదించలేని బట్టి నేను అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ చిన్నది అది ఎంత చక్కగా చేశారు చూడండి. చేశా మనందరం కలిసి మంచి సినిమా అఫ్కోర్స్ నేను అనుకోవచ్చు యాదగిరి గారు డైరెక్టర్ గారు ఆయనకి సినిమా పోసండి అలా కాదు. మేమందరం ఫ్రెండ్స్. బేసిక్గా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. ఆయన సినిమా చేసినప్పుడు నేను వెళ్ళాను, నా సినిమా చేసినప్పుడు ఆయన కూడా సెటిల్ రావడం జరిగింది. అంత అన్యోన్యమైన ఫ్రెండ్షిప్ ఒక మాకు వచ్చారు. సో మంచి సినిమా ఆయనకి మనస్ఫూర్తిగా కోరుకుంటాను రావాలని. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం చెప్పాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలా మంది రమేష్ గారు ఫిల్మ్లో చేశారు, చాలా మంది అవకాశాలు కల్పించారు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద నటుల్ని కూడా విశాఖపట్నం రప్పించి రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ లేకపోతే రామారెడ్డి ఫిల్మ్ సిటీలో కూడా ఆయన చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేసి అందులో ఫస్ట్ చెప్పారు, రమేష్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, సార్ ఫస్ట్ కెమెరా కొనిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటోనే అంటే రాజుబాబు దగ్గర అని చెప్పారంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు. ఎందుకు చెప్తారంటే చాలాసార్లు ఇద్దరు మాట్లాడుకుంటాం కాబట్టి. ఆయన పెద్ద పెద్ద సినిమాలు కూడా 1 కోటి 2 కోట్లు కాదు 15 కోట్లు దాటే సినిమా డైరెక్షన్ చేయడం జరిగింది. వారు కూడా గట్టి క్లాప్స్ కూడా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఎందుకంటే శ్రోతలు రంజింపజేయడానికి పాటలకు వచ్చాం. బికాజ్ అన్వేష్ గారు మనందరం కూడా షిరిడి సాయిబాబా క్యారెక్టర్ చేసి అది ఓపెనింగ్కి నాకు ఇచ్చే అవకాశం ఇచ్చారు ఆయన. అది బాబావారి టెంపుల్లో. థ్యాంక్ యూ. ఆయన క్యారెక్టర్ చూసి అచ్చం బాబాగారే ఉంటారు. ఆయన ఫీమేల్స్ అందరికీ నమస్కారం అండి. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, డైరెక్టర్స్గా ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి చక్కటి అవకాశాలు ఇచ్చి వాళ్ళని చక్కటి నటన వాళ్ళని చక్కటి శక్తి రాబట్టుకొని చేస్తున్నారండి. వీళ్ళిద్దరు వైజాగ్కి 2 కళ్ళండి. అలాగే మన బొట్ట నాగేశ్వరరావు గారు సకల కళ చూశారు కదా, ఇది అలాగే ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి అండి మంచి యాక్షన్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు యాజ్ యాక్టర్గా నాకు కనపడ్డాయి. కాబట్టి దాన్ని ఇంకా బాగా హైలైట్ చేశారు మన రమేష్ గారు. భవిష్యత్తులో ఎందుకంటే ఒకటి ఉంది, అంటే నేను ఏదో కథలై రాసుకుంటూ ఉన్నప్పుడు బాబాయ్ నాకు పరిచయం నాకు చాలా వెనకథలు ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే ఇది అది అని చెప్పి. అప్పుడు ఇంకా సాయి చాలా చిన్నోడు, వాళ్ళ అబ్బాయి చాలా చిన్నోడు. ఆయనకు ఒక కళ లేదు, ఒక పక్క ఉద్యోగం చేస్తూ తీసుకోవడానికి నా చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకు కార్డు ఎలా ఇస్తాం, నువ్వు ఏ సినిమాలో పేరు పడితే బాగుంటుంది కదా అన్న. సార్ నన్ను ఏ సినిమాలో పేరు పడలేదు, మరి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టోరీస్ అంటే చిన్న రాశాను కానీ నా స్క్రీన్ మీద పేరు లేదు అలా అవ్వదు. అప్పుడు ప్రాణమిత్ర గారు పరచూరు గోపాలకృష్ణ గారు శిష్యుడు వచ్చి ఆయనకి నీకు సంతకం నేను ఎందుకు పెట్టాలి, నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు వెళ్ళిపో. లేదు సార్ ఒకసారి నేను కొన్ని డైలాగ్స్ చెప్తాను, ఒకవేళ నచ్చితే నన్ను ఉపయోగించుకోండి మీరు పెడుతూ